గుడ్ మార్నింగ్. నా పేరు కే శ్రావణి. నేను జెడ్పీహెచ్ఎస్ ఉలందూరు హై స్కూల్లో చదువుకున్నాను. ఇన్ 2017-18 I was scored 9.8 GPA out of 10, and especially in social studies I was scored 10 out of 10 GPA. That all credit goes to Kuneti Surestha, because నేను ఆఫ్టర్ 2020, దట్ మీన్స్ కోవిడ్ అనుకోవచ్చు, కోవిడ్ తర్వాత అనుకోవచ్చు, డిజిటల్ మోడ్ ఎడ్యుకేషన్ అనేది ఇంప్లిమెంట్ అయ్యింది ఆఫ్టర్ 2020లోనే. అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే, ఎందుకంటే ముందు ఉంది కానీ చాలా రేర్గా ఉంది. ఆఫ్టర్ 2020 చాలామంది డిజిటల్ మోడ్ ఎడ్యుకేషన్ అనేది చాలా వరకు వచ్చింది. ఇప్పుడేదో ఇన్స్టాగ్రామ్ షార్ట్స్, యూట్యూబ్ షార్ట్స్లో ఆ టీచర్ ఇలా చెప్తున్నారు, ఇలా చెప్తే ఇలా అర్థమవుతుంది అని చెప్పి అంటున్నారు. కానీ మాకు బిఫోర్ 2020, అంటే నేను 17-18 బ్యాచ్, అంటే బిఫోర్ 2020 అప్పట్లోనే డిజిటల్ మోడ్ ఎడ్యుకేషన్ ఉంది. ఎందుకంటే మాకు సోషల్ స్టడీస్లోని సివిక్స్ కానీ, హిస్టరీ కానీ, ఎకనామిక్స్ కానీ మాకు ప్రతి ఒక్కటిని ఏదర్ వీడియోస్ రూపంలో కానీ లేదా పీపీటీ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో మాకు ఈజీగా అర్థమయ్యేలా చెప్పేవారు. అనుకోవచ్చు ఇది కూడా ఒకటా అని. వీడియోస్ ఆ పీపీటీస్ చేయాలంటే చాలా కష్టం, కానీ అన్ని రాత్రులు మేలుకొని చేసి పిల్లలకి ఏదో ఒక రూపంలో ఎడ్యుకేషన్ని ఈజీగా అర్థమయ్యేలా చేస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. నిజం చెప్పాలంటే ఒక ఇంటికి పిల్లర్ అనేది ఎలాగ మెయిన్, ఒక వ్యక్తి జీవితంలో కూడా ప్రైమరీ స్కూల్, సెకండరీ స్కూల్ అనేది పిల్లర్ లెక్కనండి. అలాగా మాకు ప్రాపర్ ఎడ్యుకేషన్ కానీ, ఎలా చదవాలి, మీ భవిష్యత్తు ఎలా ఉండాలి, మీ చేతుల్లో ఉండాలి, ఒక మోటివేషన్ రూపంలో కానీ, ఈజీ వే టు అండర్స్టాండ్ రూపంలో కానీ, స్టడీస్ని అన్ని రూపంలో కానీ మాకు ఈజీగా అర్థమయ్యేలా చెప్పేవారండి. అదే కాకుండా మాకు 10th వచ్చేసరికి మాకు ఓన్లీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే మెటీరియల్సే కాకుండా మాకు సార్ ఓన్గా బిట్స్ కానీ, మార్క్స్ వైజ్ క్వశ్చన్స్ కానీ, వాటి ఆన్సర్స్ కానీ, మొత్తం ఒక మెటీరియల్ ఎలా అయితే ప్రైవేట్ స్కూల్లో సపరేట్ మెటీరియల్ చాప్టర్స్కి ఇస్తారో మాకు అలా ఇచ్చి మమ్మల్ని ఇలా చదవండి అని చెప్పారు. నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ టీచర్ అయితేనే ఇలా చేస్తారండి. ఎప్పుడు స్టూడెంట్స్ గురించి, స్టూడెంట్స్ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు అని చెప్పంటే, ఇన్ని ఇయర్స్ వచ్చిన స్టూడెంట్స్ గురించి, స్టూడెంట్స్ భవిష్యత్తు గురించి ఇప్పటికీ ఆలోచిస్తారు. నాకు తెలిసి సార్కి హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా పీపీటీలు చేయడంలో ఆపరండి. ఇది నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ టీచర్ అనేది సార్ వల్ల. నేను ఇప్పుడు సెమీ క్వాలిఫైడ్ CMA, నేను 10th తర్వాత నేను గుంటూరులో చదువుకున్నాను, మాస్టర్ మైన్స్ ఇన్స్టిట్యూట్లో. CMA సెమీ క్వాలిఫైడ్ ఇన్ ఆర్టికల్స్, నెక్స్ట్ ఫైనల్. ఇదంతా అంటే నాకు బేసిక్గా సోషల్ స్టడీస్, ఎకనామిక్స్ ఇవన్నీ మెయిన్ ఇంట్రెస్ట్ అండి. దానికని నేను ఇలా కామర్స్ బ్యాక్గ్రౌండ్లో వచ్చాను. థ్యాంక్ యూ.